నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రధాని మోదీ గారు ఒక వారం రోజుల క్రితం దేశ ప్రజలందరూ ముందుకొచ్చి పొదుపు మంత్రాన్ని పాటించాలి, వీలైనంతగా పొదుపు చేసుకోవాలి, తర్వాత డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గిస్తూ మీరంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయాలి అని రకరకాల సజెషన్స్ అయితే చేశారు. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి. మరోవైపు చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఫలితాలు కూడా విడుదలవ్వలేదు. కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు అయితే పెంచారు. ఇంకా ఆ తర్వాత క్రమేణా పాల ధరలు, నూనె ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు చూస్తే నూనె ధర, ఒక లీటర్ ప్యాకెట్ ధర 180 నుంచి 190 రూపాయల వరకు ఉంది. వితిన్ 4-5 మంత్స్లోనే ఒక 40 రూపాయల వరకు పెరిగింది. ఇంకా ఈరోజు తాజాగా పెట్రోలు, డీజిల్ ధరల మీద ఒక 3 రూపాయలు అదనంగా పెంచారు. సో ప్రజలైతే దేశభక్తిని చాటుకుంటూ ఈ బాధనంతా భరించాలి, ఈ భారాన్నంతా భరించాలన్న తరహాలో మోదీ గారు మాట్లాడతాం. ఇదంతా ముందే గ్రౌండ్ సెట్ చేశారా ప్రజల మీద భారం వేయటానికి? ఏమంటారు? అంటే వాళ్ళకి చాలా స్పష్టంగా ఒక విషయం తెలుసు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మార్చుకోలేరు పనుల ఒత్తిడి రీత్యా. రెండోది, ప్రైవేటు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎప్పుడైతే పెరిగిందో చాలా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఉదాహరణకి రిక్షాలు, లేకపోతే ఆటో రిక్షాలు చాలా వరకు దెబ్బతింటానికి కారణం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వదిలేసి చాలామంది యూత్, పర్టికులర్గా ఎంప్లాయీస్, ఆడపిల్లలు 2 వీలర్స్లోకి వచ్చేసిన తర్వాత ఆటో ఎక్కేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది, బస్సులు ఎక్కే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. అయితే ఈ మధ్య ఒక అపవాదు వేశారంటే ఈ ఫ్రీ బస్ వలన అందరూ ఎగబడుతున్నారు బస్సుల మీదకి అని. సరే, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, అదే రష్ ఉంది అప్పుడు ఇప్పుడు కూడా. కాకపోతే దానిలో ఉచితము అనే పేరుతో ఇంకొంచెం చొరవగా ఇంకో 4 ఎక్కుతున్నారు అంతే. అంతకుమించి జరిగిన ప్రమాదం ఏమీ లేదు. కానీ దాని మీద ఒక నెగిటివ్ ఇది జనాల్లో ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఆటో కార్మికులు చచ్చిపోతున్నారు ఇవన్నీ మాట్లాడారు. యాక్చువల్గా ఆటో కార్మికులు వాళ్ళకి ఉపాధి పోవడం అనేది ప్రారంభమైంది ఆడపిల్లలు 2 వీలర్స్ నడపడం మొదలు పెట్టేసిన తర్వాత. ఎందుకంటే స్కూల్ నుంచి పిల్లలను తీసుకురావడానికి కూడా ఆటో మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళే మధ్యాహ్నం బండేసుకుని వెళ్ళిపోయి పిల్లలను తెచ్చేస్తున్నారు. ఈ కండిషన్ వచ్చిన తర్వాత డిపెండెన్సీ తగ్గింది. ఏది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద, అది ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు. ఇది స్పష్టంగా తెలుసు ఆయనకి, నరేంద్ర మోడీ గారికి. వీళ్ళ పనులు మానుకుని మనకి హెల్ప్ చేయరు. ఎందుకంటే జీవితానికి సంబంధించి ఒక్కొక్కడు 4-5 చోట్ల రకరకాలుగా పనిచేసి బతుకుతున్నారు. ఈ టైం మేనేజ్ చేయాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్తే అయ్యే పని కాదు. రెండోది, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రైవేట్ ట్రాన్స్పోర్టు ఈ రెండూ కూడా ఇండివిజువల్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిన తర్వాత అవి తగ్గాయి గణనీయంగా. వారికే తెలుసు ఆ విషయం. సిటీ బస్సులు 20 ఏళ్ల క్రితం ఉన్నన్ని ఇప్పుడు తిరగట్లేదు అన్ని రూట్లలోనూ. సబర్బన్ సర్వీసెస్ అని ఉండేవి ఇది వరకు, అవన్నీ దాదాపుగా మూసేశారు. పల్లెటూర్లకు కూడా సిటీ బస్సులు వెళ్ళేవి, ఆ సిటీ బస్సులన్నీ ఇప్పుడు వెళ్ళట్లేదు, తగ్గిపోయినాయి. కొన్ని రూటుల్లో మార్నింగ్ ఒక ట్రిప్పు, ఈవినింగ్ ఒక ట్రిప్పు మాత్రమే తిరుగుతున్నాయి. మధ్యలో మిగిలిన జనాలు ఏం చేయాలి? అక్కడ బస్ స్టాండ్లో పడిగాపులు పడాలా, లేకపోతే అక్కడ టిఫిన్లు తిని పడుకోవాలా? ఆయన ఉద్దేశం ఏమిటి అనేది ఒక ప్రశ్న. కాబట్టి మీరు మెట్రో ట్రైన్కి కూడా ఆ ఇబ్బంది ఉంది. మెట్రో ట్రైన్ ఫ్రీక్వెన్సీ పెరగలేదు, పెంచాలి కదా. మీరు ఇంకో అదనంగా ప్రతి రూట్లోనూ ఇంకొక 5 తిప్పగలరా? ఆ కండిషన్ ఉందా? చెప్పగలరా సీరియస్గా? అది కష్టమే. ఊరికనే మీరు ఎక్కండి అంటే ఎక్కేస్తారా? అలాగే వీళ్ళు చెప్తున్నటువంటి పొదుపు మాటలు అన్నిట్లోనూ ఒక బూటకత్వం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి గంభీరంగా ఈరోజు ఒక మాట చెప్పాడు అక్కడ అమరావతిలో కాదు, ఆయన ఇంకెక్కడో ఉన్నాడు. బంగారం గురించి కూడా ఎవరు టెన్షన్ పడద్దు. బంగారం అనేది మన కర్నూలు జిల్లాలో ఒక ఊరు ఉంది, అక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఓర్వకల్ అనుకుంటాను సార్. ఆ ఊర్లో బంగారు గనులు ఉన్నాయి. ఇప్పుడు KGF కాదు ఇదే అని చెప్పి ఇక్కడ 600 కిలోల నుంచి 1500 కిలోల వరకు, 5000 కిలోల వరకు ఉత్పత్తి వచ్చేస్తుంది అని ఏదో చెప్పాడు ఆయన. సో మనం సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాము, రిలయబుల్ న్యూస్ ఇది, ఇవన్నీ చెప్పాడు. నేను కాన్వాయ్లో 2 కార్లు తీసేస్తున్నాను, అందరినీ తీసేయమని చెప్పాను.
పొదుపు అమలు చేస్తున్నాం. ఓకే, అసలు మీరు కాన్వాయ్ మానేసేయండి. సెక్రటేరియట్కి మీ ఇంటి నుంచి సైకిల్ వేసుకెళ్ళండి. మోడల్ అవుతారు కదా ప్రపంచానికి. మీ పార్టీ సింబల్ కూడా ప్రచారం అవుతుంది కదా ప్రపంచంలో. మీరు మీ అబ్బాయి, లేకపోతే మీ అబ్బాయి తొక్కుతాడు, మీరు వెనకాల కూర్చుని వెళ్ళండి సెక్రటేరియట్కి. అలా కదా చేయాల్సింది. చైనాలో మావో చేశాడు అది. ఆయన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి సైకిల్ మీదే వెళ్ళేవాడు. పాత పేపర్లు చూసేవాళ్ళకి ఆ ఫోటోలు తెలుస్తాయి. కాబట్టి ముందు మీరు చేసి చూపించాలి. కాన్వాయ్లో 2 కార్లు తగ్గించడం కాదు. ఈ భారం ఎవరి మీద పడబోతోంది? మిడిల్ క్లాస్ మీద, లోయర్ మిడిల్ క్లాస్ మీద టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. అవును. అప్పర్ క్లాసు కారుల్లోనే తిరుగుతారు వీళ్ళు. అది ప్రైవసీ కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, ఇంకో దానికోసం, ఏదో 100 కారణాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళమని చెప్తే వాళ్ళ వల్ల అవుతుందా? వెళ్ళగలరా వాళ్ళు? వెళ్ళరు కదా. వెళ్ళరు. సో ఎవరికి టార్గెట్ చేస్తున్నారు? మీరు కింది తరగతి ఉద్యోగస్తులకి చెప్తున్నారు. మీ 2 వీలర్ ఇంట్లో పెట్టుకుని వెళ్ళండి. వాళ్ళు 300 కొట్టిస్తే వారం 10 రోజులు తిరుగుతారు. అవును. వాళ్ళేం కన్జ్యూమ్ చేస్తున్నారు? మీ పెట్రోలు వాళ్ళ మీద పడి ఏడవడానికి. కన్జ్యూమ్ చేస్తోంది మీరు కదా, మీ తరగతి ప్రజలు కదా కన్జ్యూమ్ చేస్తోంది. వాళ్ళని కంట్రోల్ చేసే కండిషన్లో మీరు లేరు. రెండోది, అసలు ఈ పరిస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీరు మార్కెట్ ఓపెన్ చేశారు ప్రపంచానికి. ఓపెన్ చేసి ఈ మధ్య కాలంలో ఇలాంటి విమర్శలు వస్తున్నాయనే బంగారం మీద దిగుమతి సుంకాలు పెంచాడు నరేంద్ర మోడీ గారు. పెంచితే ఇప్పుడు అవి భారం అవుతాయని ప్రపంచం అంతా కంగారు పడుతోంది. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మన దొడ్లోనే బంగారం ఉంది, మేమే సరఫరా చేస్తామని చెప్తున్నాడు. ఓకే, చేస్తే మంచిదే. కానీ ఇది ఒక్కటే కాదు కదా. మీరు ఎందుకు ఆయిల్ విషయంలో వాళ్ళతో ఎందుకు సీరియస్గా మాట్లాడరు? అమెరికాతో మీకు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది కదా, దాన్ని ఎందుకు రివోక్ చేసుకోరు? అలాగే వంట నూనెలు కూడా అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. కానీ ఎందుకు సీరియస్గా ఇన్సిస్ట్ చేయట్లేదు? ట్రంప్తో ఎందుకు మీరు విడాకులు తీసుకోవటం లేదు? ఆయన చెప్తే మీరు యుద్ధం ఆపారు కదా, ఆపరేషన్ సింధూరు. ఆపినప్పుడు మీరు ఎందుకు గల్ఫ్లో అనవసరమైన ఉద్రిక్తతలు క్రియేట్ చేసి ఆయిల్ని మీద ప్రెజర్ పెడుతున్నారు అని ఒక స్టాండ్ తీసుకుని ఎందుకు మాట్లాడినా? అలాగే మీ దేశంలోకి మా ఎగుమతుల మీద మీరు సుంకాలు వేయటం ఏం పద్ధతి అండి అని ఎందుకు అడగడు? మీ కంపెనీలకి మీ దేశం నుంచి వస్తున్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలకు మేము 1000 రూపాయలకి ఎకరం భూమి ఇస్తున్నాం ఇక్కడ. ఈ మధ్య వచ్చేళ్ళాడు కదా ఆయన, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఎవరైనా? బిల్ గేట్స్. బిల్ గేట్సే. బిల్ గేట్స్ ఇండియాలో ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆయన ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి వచ్చాడు. ఐటీ నుంచి వ్యవసాయ రంగంలోకి వచ్చి ఆయనకు అవసరమైనటువంటి పంటలు ఇక్కడ పండిస్తాడు. ఆయనకి అభివృద్ధి అనే పేరుతో రూపాయి పావలాకి భూములు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డాడు. ఇవి ఎందుకు మానేయరు మీరు? కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మీ ప్రభుత్వాలు పని మానేస్తే తిరిగి 95కు ముందు పరిస్థితికి వెళ్ళిపోగలిగితే అప్పుడు ప్రపంచం మీ గురించి మాట్లాడుకుంటుంది కదా. ఆ పని చేయకుండా కంటి తుడుపు చర్యలు ఏవో మాట్లాడేసి మీరు మీ 2 వీలర్ ఆపేసి సిటీ బస్సులో వెళ్ళమని, లేకపోతే సర్వీస్ ఆటోల్లో జరగమని. ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి సర్వీస్ ఆటోల్లో జరగమని చెప్పండి. పెద్ద హీరోలకి తిరుగుతారా వాళ్ళు? లేకపోతే మెట్రోల్లో తిరగమని చెప్తే వాళ్ళు తిరుగుతారా? తిరగరు కదా. కాన్వాయ్స్ ఆపేయండి, లేకపోతే వాళ్ళు వాడుతున్నటువంటి వ్యాన్స్ ఉంటాయి, ఏది వాళ్ళు స్టే చేసేటువంటి కారవాన్లు. ఈ క్యారవాన్లు వాటిలో ఏసీ ఇదంతా ఆయిల్ కన్జ్యూమ్ అయ్యే వ్యవహారమే. అవును. మరి అవన్నీ తీసేయమంటే వాళ్ళు తీసేస్తారా మీరు చెప్పగానే? మీ సెక్షన్ ఏమో సేఫ్గా ఉండాలి, ఊళ్ళో వాళ్ళేమో ఏడవాలి. కింది తరగతుల వాళ్ళ మీద శ్రద్ధ లేదు, వీళ్ళకి కనీసపు జాలి లేదు. లేకుండా వీళ్ళకి మాత్రం ప్రవచనాలు చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు. అంటే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మోదీ గారు ఇన్ని సూచనలు చేయటం, మీరు ఒక దేశభక్తులుగా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనుకొని మీరు ఈ పొదుపు మంత్రాన్ని పాటించడానికి చెప్పటం వెనకాల రీజను, ఇక భవిష్యత్తులో ఇవన్నీ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, తర్వాత నిత్యావసర ధరలు ఇవన్నీ పెరగబోతున్నాయి, మీరు అందుకని పొదుపు పెరిగినాయి కూడా. ఇవాళ చూస్తే ఇంధన ధరలు పెరిగినాయి, బంగారం ధరలు తగ్గుతున్నాయి అని కనిపిస్తోంది మనకి. కానీ బంగారపు ధరలు పెంచడానికి వేరే పద్ధతిలో రంగం సిద్ధమవుతోంది. ఓకే.
అంటే మీరు కొనొద్దు అనగానే ప్రెజర్ బిల్డ్ అవుతుంది. బంగారం వ్యాపారంలో ఉన్నది ఎవరు? వాళ్ళు మొత్తం రాజస్థాన్ మార్వాడీలు, అవును. అలాగే గుజరాతీ బనియాలే ఉన్నారు ఆ వ్యాపారంలో. వాళ్ళకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోడు. అవును. సో ఈ నష్టం రెట్టింపు లాభంగా వాళ్ళకి పరిణమించడానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రజలకి దీనివల్ల నష్టమే. ఈ పొదుపు అనేది పొదుపు కాదు, అది పొదుపు అని ఎలా చెప్తారు? మీరు ట్రాన్స్పోర్టేషన్ చేయాలి కదా, ఎలాగైనా చేయాలి కదా. ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే ఇప్పుడు హ్యాండ్ టు మౌత్ పరిస్థితే కదా జనాలది. రోజువారీ డబ్బులు సంపాదించుకోవాలంటే రోడ్డు మీదకి వచ్చి తీరాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. మీరేమో పొదుపు అని చెప్తే ఎలా బతుకుతాడు? నడుచుకుంటూ వెళ్ళి పని చేయాలా? ఎవరికి చెప్తున్నారు? మీరు చేయండి. మీరు అసలు కాన్వాయ్ ఆపేసి సైకిల్ మీద మీరు మీ అబ్బాయి వెళ్ళగలరా? చంద్రబాబు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ. ఇప్పుడు ఆయన ఈ పొదుపు మంత్రాన్ని పాటించమంటుంది మోస్ట్లీ మన ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, గల్ఫ్ దేశాల మీద మన డిపెండెన్సీ తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. ఎగుమతులకి దిగుమతులకి మధ్య సమతుల్యం లేదు. దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గిపోవడం వలన మరి ద్రవ్యోల్బణం అంటే రూపాయి ధర పతనం అవుతుంది. రూపాయి ధర ఆల్రెడీ 96, 97కు చేరుకుంది. ఇప్పుడు పతనం ఇది 100% చేరటానికి 3 నుంచి 4 రోజులు అంటే పట్టదు అని చెప్తున్నారు. కనుక దీన్ని నిలబెట్టడం కోసం ఒకప్పుడు ఈ పరిస్థితి దాపురించిందనే కదా మీరు లిబరలైజ్డ్ ఎకానమీలోకి కాలెట్టారు. అవును. మరి ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడేం చేయాలి? మార్గం ఏమిటి? మీకు మీ ముందున్న మార్గం అంటే గత 10-12 ఏళ్లుగా కూడా ఎక్స్పోర్ట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు, ఇన్నోవేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి వచ్చే విమర్శల్లో కూడా ప్రధాన విమర్శగా ఉంది. ఒక పక్క చైనాని చూస్తే అనేక ఇన్నోవేషన్లు చేసుకుంటూ వాళ్ళు తమ ఉత్పత్తుల్ని అతి తక్కువ ధరకి విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. అవునండి. వాళ్ళ మీద కూడా ట్యాక్స్లు వేసేస్తే వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు వాళ్ళు? చైనా ఎకానమీలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏమిటి? అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో అనేక దేశాల కంపెనీల తాలూకా విడిభాగాలు అక్కడ తయారవుతాయి. మీకు యాపిల్ ఫోన్ అమెరికాది అనుకుంటారు కానీ మేజర్గా తయారయ్యేది అక్కడే, అవును, చైనాలోనే. ఏ ఫోన్కైనా పార్ట్స్ ఇవ్వాల్సింది వాడే. కాబట్టి వాళ్ళ బిజినెస్ మీద వీళ్ళ వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ ఇంటర్లింక్ ఉంది కాబట్టి చైనా గురించి వీళ్ళు మాట్లాడరు, ప్రపంచ రాజకీయాల గురించి వాళ్ళు మాట్లాడరు. అవును. ప్రపంచంలో ఏ రాజకీయ మార్పు జరిగినా చైనా నుంచి ఒక్క ప్రకటన ఉండదు. అంటే చైనా ఒకవైపు అంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారైపోయింది. ప్రధానంగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి చాలా అత్యుత్తమ ప్రాధాన్యత అయితే ఇచ్చి దేశాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఐటీలో అమెరికాతో పోటీ పడలేవని అర్థం చేసుకుంది చైనా. మరొక రంగంలోకి వచ్చి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెట్టారు. మరి మన దేశం ఈ గత 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ యూపీఐ ప్రభుత్వం కానీ ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం కానీ ఎందుకు ఆ దిశగా ఏదో ఒక నీష్ని ఎంచుకొని మనం కూడా ముందుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేదు వీళ్ళకి, ప్రోగ్రామ్ అంతకంటే లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళకి చాలా వెసులుబాటుగా కనిపించింది ఇది. అంటే మొత్తం ప్రైవేటైజ్ చేసేయటమే అని అన్నారు ఆయన, మన్మోహన్ సింగ్ గారు. డిజిన్వెస్ట్మెంటే మన లక్ష్యము అని చెప్పాడు ఆయన. పెట్టుబడుల ఉపసంహరణ అన్నాడు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది చాలా లాభదాయకంగా రాజకీయ నాయకులకు కనిపించి డిజిన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాటిని ఎవరికో ఒకటికి అమ్మాలి. ఎవరికి అమ్మాలో వీడే చూస్ చేసుకుంటాడు. అమ్మే ముందు మాట్లాడుకుంటారు డీల్. సో డీల్ సెట్ చేసినందుకు వీళ్ళకి ముడుపులు వస్తాయి. అలాగే ఎవడో కార్పొరేట్ వాడు వస్తే వాడికి భూములు ఇస్తారు జనం నుంచి గుంజుకుని. వాడు 1000 రూపాయలకి జనం భూమి తీసుకుని మీ అకౌంట్లో డబ్బులు వేస్తాడు, మీ కంపెనీలో షేర్లు కొంటాడు. ఇది జరుగుతున్న వ్యవహారం. ఇది లాభసాటిగా ఉందని వాళ్ళు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. లేకపోతే ఎప్పుడో కంపెనీలు మూసేసి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి రాజకీయం అనేది వ్యాపారమయం అయిపోయింది చాలా స్పష్టంగా. అందుకని రాజకీయ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రజల మీద శ్రద్ధ ఉండదు. ప్రజలను ఏ మేరకు దోచుకోవాలి అనేది మాత్రమే వీళ్ళ బుర్రల్లో ఉంటుంది. ల్యాండ్ బ్యాంక్ ఎందుకు పెంచుకోవాలో ప్రభుత్వాలు? తెల్లారులేస్తే నరేంద్ర మోడీ గారు మాట్లాడతాడు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా శ్రద్ధ పెట్టాలి అని. హైడ్రాతో ఎందుకు మీరు ప్రభుత్వ భూముల పరిరక్షణ అని యుద్ధం చేస్తున్నారు తెలంగాణలో?
ఎందుకు ఆయన కేసీఆర్ ఫార్మా హబ్, ఫార్మా సిటీ అనే పేరుతో ప్రభుత్వ భూమి ఇస్తే ఆ జీవో ఎందుకు రేవంత్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసి క్లస్టర్ల పేరుతో మనం గ్రామాల్లో భూములు గుంజుకుందామని ఎందుకు బయలుదేరాడు? లగ్చర్లు కావచ్చు, సూర్యాపేట కావచ్చు. సో జనాల్ని ఎలా దోచుకోవాలి అనేది ఇన్నోవేటివ్ స్టెప్స్లో ఉన్నారు తప్ప జనాల్ని డెవలప్ చేయాలి, వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలి అని అనుకోవడం లేదు. వాళ్ళ భూముల్లో ఏర్పాటు చేసేటువంటి పరిశ్రమల్లో కూడా పై కేడర్లో వాళ్ళు ఉండరు. ఆ ఊరోళ్ళు ముందు ఆ ప్రాంతం వాళ్ళకి ట్రైన్ చేయాలి. ఆ ఊళ్ళో నిజంగా మీకు ప్రజల మీద శ్రద్ధ ఉంటే చేయవలసిన పని ఏమిటి? బలానా ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి మీరు ఒక కార్పొరేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పుడు మీకు భూమి ఉచితంగా ఇస్తాం మేము జనం నుంచి తీసుకుని. ఇవ్వడానికి మాకున్న కండిషన్ ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరెవరు ఏ ఫ్యాకల్టీస్లో ఉన్నారో లిస్ట్ అవుట్ చేస్తాం. మీ కంపెనీకి ఉపయోగపడే వాళ్ళని మీరు ఆ లిస్టులో నుంచి తీసి పక్కన పెట్టండి. వాళ్ళందరూ అందులో అన్ని ఏరియాల్లోనూ పనిచేయటానికి వాళ్ళని ట్రైన్ చేయండి. వాళ్ళు ట్రైన్ అయిన తర్వాత వాళ్ళతో నింపిన తర్వాత మిగిలిన ఉద్యోగాలు ఏమైనా ఉంటే బయట ఇవ్వండి. అలా ఒక అగ్రిమెంట్ ఇస్తేనే మీకు భూమి ఇస్తామని చెప్పే పద్ధతిలో వీళ్ళు ఎప్పుడైనా జీవితంలో మాట్లాడారా? లేదు కదా. అలా చేస్తే జనం బాగుపడతారు. వీళ్ళు మీ భూమి ఇవ్వండి, ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామంటే ఏం మారుతుంది వాళ్ళ జీవితంలో? వాళ్ళు టీలు అమ్ముకుంటారు అక్కడ, లేకపోతే ఆఫీస్లో చేరి టాయిలెట్లు క్లీన్ చేయటమో లేకపోతే టేబుళ్ళు తొడవటమో చేస్తారు. అంతకు మించి చేసే పనులేం ఉండవు. ముఖ్యంగా విద్యకు అలాగే స్కిల్ ట్రైనింగ్కి ఎక్కువగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు ఉపాధి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. స్కిల్ వాళ్ళతోనే మీరు ఉచితంగా స్థలాలు ఇస్తున్నప్పుడు మీరు వాళ్ళ మీద కండిషన్స్ పెట్టాలి కదా. అవును, లోకల్ ప్రజలు అక్కడ భూమి ఇచ్చాడంటే అడిగేదో ప్రోగ్రామ్ ఉంటుంది దానిలో. ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అష్యూరెన్స్ నువ్వు ఇవ్వకుండా నీకు ఎందుకు భూమి ఇవ్వలేరు? ఇప్పుడు అమరావతిలో భూములన్నీ మీరు తీసుకున్నారండి, ఏ అష్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళకి? మీరేదో విచిత్రమైన అభివృద్ధి అని ఒక మాట చెప్పేశారు, వాళ్ళు ఇచ్చారు. సరే, వాళ్ళు ఏమనుకున్నారు? ముందు కౌలోళ్ళ కంటే ఇది బెటర్ కదా, గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు నెలలా డబ్బులు వేస్తారు కదా అకౌంట్లో అని ఇచ్చారు. అందుకే కదా మీకు భూములు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి 38,000 ఎకరాలు దత్తత ఇచ్చారు మీకు. అవును, మీరేమో వాళ్ళకి ఎకరం ₹1.5 ఇస్తున్నారు కార్పొరేట్లకి. అది బిల్ గేట్స్కి ఇస్తాడా ఇంకొకటికి ఇస్తాడా అనేది ఆయన గొడవ. కానీ ఇచ్చినందువలన వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏమిటి? తర్వాత వీళ్ళు భూములు కోల్పోయి ఏమీ లేక ఆ వచ్చిన డబ్బులు వీళ్ళకి డబ్బులు ఇస్తారు. వీళ్ళకి డబ్బులు ఇవ్వగానే ప్రభుత్వ బ్యాంకులు వీళ్ళకి లోన్లు ఉంటాయి రకరకాలుగా. ఈ లోన్లు ఉన్న వాళ్ళందరికీ వీళ్ళకి డబ్బులు వచ్చాయనే వార్త తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి జీవితము రోడ్డు మీద ఉంది, బ్యాంకులతో లింక్ అయి ఉన్నాయి. వెంటనే వాళ్ళు వచ్చి లోన్ కట్టేయమంటారు, మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అకౌంట్ ట్రాన్స్ఫర్లే ఉంటాయి. ఈ డబ్బులో నుంచి మీరు బ్యాంకుకి కట్టవలసింది మినహాయించిన తర్వాత మాత్రమే మీకు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామంటాడు వాడు. అక్కడికి కొంత పోతుంది డబ్బులు. మిగిలిన డబ్బుల్లో వీళ్ళకి ప్రైవేట్ అప్పులు ఉంటాయి, వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. కుటుంబ తగాదాలు ఉంటాయి, వాళ్ళు వచ్చి కొంత డబ్బులు తీసుకుపోతే వీళ్ళు ముష్టివాళ్ళుగా మారతారు ఫైనల్గా. అలా ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చడమే ప్రోగ్రామ్ ఈ కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి డ్రామా. కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో దేశం ఉంది. ఇప్పుడు ఆయన ఏదో 2 కార్లు తగ్గించుకుంటాను నేను, 2 కార్లు పవన్ కళ్యాణ్ తగ్గిస్తాడు అని చెప్పేస్తే ఏమీ జరగదు అక్కడ. అందుకని నరేంద్ర మోడీ గారు చెప్పినా చంద్రబాబు గారు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళు కరెక్షన్ చేయరు, వాళ్ళు జనం కోసం నిలబడరు, జనాల్ని దోచుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఉన్నారు. కాబట్టి గతంలో కంటే కూడా ఇప్పుడు ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది రోజు రోజుకి. కనీసం వీళ్ళ తరఫున మాట్లాడటానికి బయట ఉద్యమకారుల్ని కూడా లేకుండా చేశారు. ఎవరికి ఏ రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేశారు. ఇదంతా పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆపరేషన్ అక్కడి నుంచి నడుస్తోంది, అమెరికా నుంచి నడుస్తున్నటువంటి ఆపరేషన్ ఇది త్రూ వరల్డ్ బ్యాంక్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.